హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద భారీ నిర్మాణాలుగా పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని, పరిశోధకుల్ని, చరిత్రకారుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కనీసం 4500 సంవత్సరాల కాలం నుంచి ఇవి భూమి మీద ఉన్నట్లు ఈజిప్షియన్లు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెప్పింది. సున్నపురాతి పొరను అనగా లైమ్ స్టోన్ను పిరమిడ్పై పూతగా వేసినట్టు శిఖరంపై లోహపు తొడుగు ఉండేదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వేల సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు కలగడం సాధారణమే. ఆనాటి పిరమిడ్ల ప్రస్తుత స్వరూపం ఎలా ఉందో మీరు చూసే ఉంటారు. ఫోటోలు, సినిమాలు, డాక్యుమెంటరీల ద్వారా అవి అందరికీ పరిచయమే. ఇక నేరుగా వెళ్లి చూసే యాత్రికులు ఉన్నారు. ఆనాటి సాంకేతికత ఏమిటన్నది ఈతమిద్దంగా తెలియకపోయినా కొంత ఊహిస్తూ ఆనాటి కాలానికి అది ఆధునిక నాగరికతే అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మనిషిని అంతగా ఆకట్టుకున్న నిర్మాణం కనుకనే పిరమిడ్ ప్రపంచ 7 వింతల్లో ఒకటైంది. పైగా ఇప్పటికీ అంత గంభీరంగా నిలుచున్న ప్రపంచ ప్రాచీన 7 వింతల్లో పిరమిడ్లు కాకుండా తక్కినవి ఆనవాళ్లే తప్ప పూర్తి ఆకారాల్లో లేవు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని, యుద్ధాల్లో ధ్వంసమైనవి మరికొన్ని, ఇవన్నీ కలిసి విరూపమైపోయాయి. గీజా పిరమిడ్గా పిలిచే ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్ కూడా క్షయమైంది, కానీ దాని ఆకారం నిలిచే ఉంది. లోపలి నిర్మాణాలు చాలా వరకు నిలకడగానే ఉన్నాయి. నిధుల కోసం, పరిశోధనల కోసం తవ్వేసిన భాగాలు మాత్రం పాడైపోయాయి. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు, అంటే 1083 అడుగులు. 1889 నాటికి దాని నిర్మాణం పూర్తయింది. గీజా పిరమిడ్ ఎత్తు 146.7 మీటర్లు, అంటే 481 అడుగులు. ఐఫిల్ టవర్ నిర్మించబడేదాకా సుమారుగా 4500 సంవత్సరాల పాటు గీజా పిరమిడ్ భూమి మీద మానవ నిర్మిత ఎత్తైన కట్టడంగా ప్రసిద్ధి చెందింది. అయితే అందరూ భావిస్తున్నట్లు అవి ఫారో రాజుల సమాధులు కావని, మానవ నిర్మిత భారీ విద్యుత్ సరఫరా కేంద్రాలని అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నికోలా టెస్లా వెల్లడించారు. ఎనర్జీ ట్రాన్స్మిటర్గా వీటిని ఉపయోగించారనే నికోలా టెస్లా సిద్ధాంతాన్ని తక్కువ మంది శాస్త్రవేత్తలు తిరస్కరించారు. ఎనర్జీ జనరేట్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం వంటి తీరుతెన్నులు, అందుకు సంబంధించిన వస్తువులు, ఆనవాళ్లు ఏవీ పిరమిడ్లో లేవనేది శాస్త్రవేత్తల వాదన. అయితే ఇవి ఈజిప్ట్ రాజుల సమాధులు కాకపోవచ్చని, మరేదో విశేష ప్రయోజనం కోసమే ఇంత భారీ నిర్మాణాన్ని చేపట్టి ఉంటారనేది వాళ్లు కూడా అంగీకరిస్తున్నారు. మధ్యయుగాల నాటి ప్రజలు ఈ పిరమిడ్లను చూసి భారీ ఎత్తున ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రాచీన ఈజిప్టు వాసులు వీటిని గోదాముల్లాగా వినియోగించుకుని ఉంటారని భావిస్తున్నారు. ఒక ఫారో రాజు తన మరణానంతరం మరో లోకానికి ప్రయాణం చేయడం కోసం నిర్మించిన కట్టడాలుగా భావించడానికి వారికి మనసొప్పలేదు. అలాగని అవెందుకు కట్టారో కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అయితే ఈ మధ్యకాలంలో పిరమిడ్ల నిర్మాణ రహస్యం కనిపెట్టేశారంటూ వార్తలు వెల్లువగా వెల్లువెత్తుతున్నాయి. రహస్యం ఒకటే కాదు, చాలా ఉంది. కీలక విషయాలు మాత్రం తెలియలేదని వివరిస్తున్నారు. మరి తెలిసిన ఆ రహస్యం ఏంటయ్యా అంటే, పిరమిడ్ నిర్మాణానికి తీసుకురాబడిన రాళ్లను ఎక్కడి నుంచి ఏ విధంగా నిర్మాణ స్థలానికి తరలించారన్నది మాత్రమే దాదాపుగా తెలిసినట్టని అంటున్నారు. అయితే ఏ విధంగా పిరమిడ్ నిర్మాణం జరిగింది, నిర్మించడానికి గల కారణమేమిటి, పిరమిడ్ దిగువన ఉన్న చాలా గదులు ఖాళీగా ఎందుకున్నాయి, ఇలాంటి పలు విషయాల మర్మం తెలియలేదు. అలాగని మన పరిశోధకులు ఖాళీగా ఏం లేరు. వేల సంవత్సరాలుగా ప్రశ్నార్థకంగా ఉండిన పిరమిడ్ రహస్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం మానలేదు. పిరమిడ్లు ఈజిప్ట్లో మాత్రమే లేవు. ఈజిప్ట్లో ఉన్నవి సుమారుగా 120 పిరమిడ్లు. ఇవన్నీ నైలు నది పరివాహక మార్గానికి సమీపంలోనే ఉన్నాయి. 40x50 మీటర్ల ఎత్తున్న పిరమిడ్లు కూడా వీటిలో ఉన్నాయి. గీజా పిరమిడ్లు ఉత్తర ఈజిప్ట్ నగరం రాజధాని అయిన కైరోకి దగ్గరలో ఉన్నాయి. అవి 3 పిరమిడ్లు. వాటిలో పెద్ద పిరమిడ్ ఎత్తు 146.7 మీటర్లయితే ప్రకృతి క్షయం కారణంగా కొంత ఆక్రమణదారుల దండయాత్రలో కొంత నాశనం కాగా ప్రస్తుత ఎత్తు 137.5 మీటర్లు, అంటే 451 అడుగులు. వీటి నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్, లైమ్ స్టోన్లు ఆ ప్రాంతంలోనివి కావు. అసలు అక్కడ గ్రానైట్ గనులు లేవు. అక్కడికి 900 కిలోమీటర్ల దూరంలో మాత్రమే గ్రానైట్ గనులున్నాయి. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా అది చాలా దూరమే. అంత దూరం నుంచి భారీ గ్రానైట్ శిలలను తీసుకొచ్చి లెక్కగా కోసి ఒకదానిపైనొకటి పేర్చుతూ లోపల వైపు గదులను నిర్మిస్తూ అంతస్తులుగా పిరమిడ్ నిర్మాణం చేయడం ఈ ఆధునిక కాలంలో కూడా శక్తికి మించిన కష్టం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నైలు నది ఆస్వాన్, గీజాలను కలుపుతుంది. ఆస్వాన్ వద్ద ఉన్న గ్రానైట్ను తవ్వి గీజా, అబూసిర్, దాషూర్లకు తీసుకువెళ్లడానికి వారెంచుకున్న పద్ధతి ఏమిటన్నది అబ్బురంగా తోస్తోంది. అయితే ఈ కాలపు నైలు నది ఆనాడు ఇలాగేం లేదు. నైలు నది తాలూకు అరామత్ పాయ సరిగ్గా పిరమిడ్లు నిర్మించిన ప్రదేశాల మీదుగా ప్రవహించేది. ఇప్పుడది లుప్తమైపోయింది. ఆ అంతర్గత నదీ మార్గం ద్వారా పడవల ద్వారా గ్రానైట్ని తీసుకుని వెళ్ళుండాలని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఓస్ ఇంతేనా అనుకోకండి. రాతిని తవ్వి తీయడం, వాటిని రవాణా చేయగలిగిన పడవలు, నౌకలను తయారు చేసుకుని గ్రనైట్ సున్నపురాలను వాటిలోకి ఎత్తిపెట్టి సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి వాటిని దింపి తరలించడం అనేది చులాగ్గా అయ్యే పని కాదు సుమా. అయినా ప్రాచీన ఈజిప్షియన్లు ఇదంతా చేశారు. ఈజిప్ట్లోని పిరమిడ్లన్నిటినీ కట్టడానికి ఓ 1000 ఏళ్ల కాలం పట్టుండాలి. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఊహిస్తున్న ఈ పద్ధతిలోనే వందలాది పిరమిడ్లు తయారయ్యాయని అనుకున్నా కానీ అందుకు వారు చాలా శ్రమించి ఉండాల్సిందన్నది నిజం. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాను స్కాన్ చేసి పరిశీలిస్తుండగా పిరమిడ్ దిగువన ఎల్లాకారపు రూపం కనిపించింది. దాన్ని ఆ ఆకారంలో నిర్మించి ఎవరినన్నా సమాధి చేశారా అన్నది తెలియదు. అసలు భూప్రపంచంలో పిరమిడ్ల గురించి ఉన్న అన్ని రకాల సిద్ధాంతాలను చేతపట్టి వాటి ప్రకారం పిరమిడ్లను పరిశోధిస్తూ ఉంటే దశాబ్దాలు గడిచిపోతాయని ఉత్సాహవంతులు చెప్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్లు మనకు వేర్వేరు నాగరికతల్లో భాగంగా ప్రపంచంలోని పలుచోట్ల కనిపిస్తున్నాయి. మెక్సికోలోని ద పిరమిడ్ ఆఫ్ ద సన్ ని నిర్మించి శతాబ్దాలు గడిచాయి. సూడాన్లో లూబియాన్ పిరమిడ్ ఉంది. మయాన్ నాగరికతలో పిరమిడ్లు దర్శనమిచ్చాయి. పిరమిడ్స్ ఆఫ్ తిక్కాల్గా పిలిచే మయాన్ నాగరికత కాలపు పిరమిడ్లు ప్రార్థనా మందిరాలా, అవి కూడా సమాధులేనా, లేదా గ్రహగతులు ఇత్యాది ఖగోళ విషయాల పరిశీలనకు కట్టిన ప్రయోగశాలలా అన్నది ఎవ్వరికీ తెలియదు. తూర్పున ఆసియా ఖండంలో, చైనా దేశంలో మారుమూల ప్రాంతంలో పిరమిడ్లను పోలిన కట్టడాలున్నాయి. అసలు ప్రజలు ఒకచోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించరా? 4500 సంవత్సరాలకు పూర్వం మానవ వలసలు ఉండేవా? ఈజిప్ట్లోని పిరమిడ్లను చూశాకనే మిగతా ప్రాంతాల వారు అటువంటి నిర్మాణాలు చేశారా? అది కూడా భిన్నమైన నాగరికతకు చెందిన వివిధ కాలాల్లో ఇవి జరిగాయంటే వీటిని నిర్మించిన కారణం, ఉపయోగం వారికి తెలుసని అనుకోవాలి. ఇవేవి కావనుకుంటే మనిషి మేధస్సు ఏదో ఒక ప్రయోజనం కోసం వీటిని ఇలా పిరమిడ్ల ఆకారంలోనే నిర్మించేలా ఎక్కడ వారు అక్కడ పూనుకున్నారా? అయ్యుంటే ఆ వేర్వేరు నాగరికతల కాలంలో వారు భావించిన ఆ ప్రయోజనం ఏమై ఉంటుంది? ప్రాథమికంగా ఆకార వికారాల్లో భేదాలున్నా కూడా అలాగే ఎందుకు కట్టారు అన్నది మాత్రం వెల్లడి కావడం లేదు. అయితే గీజా పిరమిడ్లలో ఆ మాటకొస్తే ఈజిప్ట్లలోని పిరమిడ్లలో ఫారోల సమాధుల మీద పిరమిడ్లు కట్టలేదని, కట్టిన పిరమిడ్లలో కొన్ని ఏళ్ల తర్వాత మరణించిన ఫారోలను మమ్మీలుగా చేసి పిరమిడ్ ఛాంబర్లలో పెట్టారని అంటారు. ఇవి సమాధులే కాకుంటే ఏమై ఉండాలని పరిశీలించిన అత్యధికులు అవి నికోలా టెస్లా చెప్పిన పవర్ హౌసెస్ అని విశ్వసించేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ ప్రాంతాలకు వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మీటర్లుగా వీటిని ఉపయోగించారనే తర్కాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. నదీ నీరు వారికి అవసరం కనుక నైలు నది నీటి పాయల వద్దనే వాటిని నిర్మించారు. నది నీటిని ప్రత్యేక మార్గాల ద్వారా పిరమిడ్ లోపలికి తీసుకొచ్చి ఆక్విఫైర్గా ఉపయోగించారని, పిరమిడ్ల అంతర్గత నిర్మాణాలు నిజానికి గదులు కావని, వాటికవే భారీ బ్యాటరీలని, ఆ రాతి దిమ్మలు కూడా క్వార్టరేజ్ గ్రానైట్స్ అని, ఆయా గదుల గుండా హైడ్రోజన్ని పంపించి గాలి అణువులను ఆవేశితం చేయడం ద్వారా మొత్తం పిరమిడ్ను ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పనిచేయించారని వివరించడానికి అనువుగా పిరమిడ్ల నిర్మాణాలున్నాయని చెప్తున్న సిద్ధాంతానికి ఎక్కువ మంది ఆమోదముద్ర వేస్తున్నారు. అయితే అవేవీ కావు, అవి ఫారోల సమాధులే. వాటి మీద రాతలు పైలోకాలకు వారిని పంపించే మంత్రాలు అని గట్టిగా వాదించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ హేతువాదం, శాస్త్రీయతల పరిశీలనాత్మక దృష్టి ఎవరి నమ్మకాలను వ్యతిరేకించడానికి కాకుండా కార్యకారణ సంబంధాలను విజ్ఞాన శాస్త్రం పరిధిలో వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగి రాబోయే రోజుల్లో మరిన్ని స్పష్టమైన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పిరమిడ్లు ఉపయోగంలో లేకపోయినా వాటి ప్రయోజనమేంటో తెలిస్తే ఆనాటి సాంకేతికతను అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పిరమిడ్స్పై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.